హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాటర్ మెలన్ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కాగి చల్లార్చుకున్న పాలు ఒక గ్లాసు పోసుకుందామండి. ఇలా కాగి చల్లార్చుకున్న పాలు పోసుకోవడం వల్ల మనకి పచ్చివాసన అన్నది రాకుండా ఉంటుందండి. సో అలా పోసుకున్న తర్వాత జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న సబ్జాలు కూడా అందులో వేసేసుకోవాలండి. దీనికి మనం స్టవ్ అయితే వెలిగించిన అవసరం లేదు. సో ఇలా సబ్జాలు వేసుకున్న తర్వాత మనకి కావలసిన పంచదార వేసుకోవాలండి. ఎంత తీపి కావాలో అంత. కాకపోతే నేనైతే ఇక్కడ పటికి బెల్లం పొడి అయితే వేసుకుంటున్నానండి. ఒక 4 స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను. సో 4 స్పూన్స్ అయితే నాకు సరిపోయింది. మీకు ఇంకా తీపి కావాలితే వేసుకోవాలి. అలాగే తర్వాత వాటర్ మెలన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలను కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. సో మీ దగ్గర అయితే రోజ్ ఫ్లేవర్ సిరప్ కానీ ఇంకా ఏమైనా సిరప్స్ ఉంటే ఇందులో వేసుకుంటే బాగుంటుంది. సో అలా వేసుకోకుండా కూడా చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్ స్పెషల్లో ఇలాగ పుచ్చకాయలతో షర్బత్ చేసుకుని తాగితే వంటికి చల్లగా వేడిని తగ్గిస్తుందండి. సో కూల్ సమ్మర్ స్పెషల్ వాటర్ మెలన్ షర్బత్ రెడీ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, షేర్ అండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.